హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో మా అత్తమ్మ అయితే గోరింటాకు తీసుకొచ్చింది. గోరింటాకు ఎక్కడనో కాదు, మా ఇంట్లోనే ఉంది చెట్టు. అయితే ఇక మా అత్తమ్మ ఆకులు లేక రెమ్మలే ఇసుకొని వచ్చింది. ఇక గోరింటాకు ఇక మేమైతే తొలి ఏకాదశి రోజు అన్నం తిన్నాక ఏం చేద్దామని ఇక గోరింటాకు పెట్టుకుందామని అనుకున్నాము. అందుకని ఇక మా చిన్న యారాలు, ఇక నేను, మా ఆడపడుచు, ఇక మా పొట్టోడు కూడా ఉన్నాడు ఇలా. అయితే గోరింటాకు రుబ్బుకుందాం పెట్టుకుందామని డిసైడ్ అయినాం. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారు అనేది నాకు తెలిసిందైతే చెప్తాను ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. గౌరీదేవి సాక్షాత్తు గోరింటాకు చెట్టు పెట్టింది. అందుకే దీనిని గౌరీదేవి ఇంటాకు అని కూడా అంటారు. అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, చర్మ రోగాలు ఇవన్నీ పోవడానికి, సర్ది, జ్వరము అయితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇవన్నీ నివారణ దానివల్ల పోతాయని నమ్మకం. అట్లా అందుకనే ఈ సైన్స్ పరంగా అయితే అట్లా. ఇక కొందరు ఎవరి నమ్మకం వాళ్ళది ఫ్రెండ్స్. ఇగో మా ఇంట్లో అయితే గోరింటాకు అయితే మాది జాయింట్ ఫ్యామిలీ, మా అందరికి అయింది. మా అత్తమ్మ తెచ్చిన మైదాకు అట్లా అయినా వదినే మైదాకు తెంపుకోవడానికి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు చిన్ననే ఉంది కానీ మస్తు పూసింది. ఆకులు అయితే చాలా ఉన్నాయి ఈ చెట్టుకు. మస్తు మందికి అయింది మైదాకు అయితే మా ఇంటి చెట్టు. మళ్ళీ ఎర్రగా అవుతుంది మా చెట్టు. ఇక మా వదిన అయితే తెంపుకోవడానికి వచ్చింది, తెంపుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మైదాకు అనేది చాలా ఇది ఎర్ర అవుతుంది. ఇంకా అల్ల చింతపండు, నిమ్మకాయ విన్నా అని ఇంకా చాలా బాగా అవుతుంది. ఇక మా వదినే మస్తు తెంపుకున్నది, కవర్ నిండా తెంపుకుంది. ఇక మా అమ్మ వదిలే పెట్టుకుంటా అనుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్.